కామారెడ్డి పట్టణ వినాయక నిమజ్జనం సందర్భంగా శోభయాత్రకి సిద్ధమైన టెక్రియాల్ చెరువు ఇట్లు పురపాలక సంఘం కామారెడ్డి 9 రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడు నేడు సోమవారం రాత్రి నిమజ్జనానికి తరలినున్నాడు. అట్టహాసంగా శోభయాత్ర కామారెడ్డిలో 2 రోజుల పాటు జరగనుంది. నిమజ్జనం జరిగే జిల్లా కేంద్రం టెక్రియాల్ శివారులోనే అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్ద పురపాలక యంత్రాంగం సౌకర్యాల ఏర్పాట్లు చేసింది. పురపాలక పోలీసు రెవెన్యూ శాఖల సమన్వయంతో నిమజ్జనాన్ని ప్రశాంతంగా ముగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డమీద ప్రియ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి వినాయక నిమజ్జనం శోభయాత్ర ధర్మశాల వద్ద ప్రారంభం కానుంది. అక్కడి నుంచి సిరిసిల్ల రోడ్డు ఇందిరా చౌక్ వద్దకు చేరుకుంటుంది. ఉత్సవ సమితి ఆధ్వర్యంలో యాత్రలో వచ్చే గణనాథులకు స్వాగతం పలుకుతారు. అక్కడ నేడు గణేష్ శోభయాత్ర గణనాథులకు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి స్టేషన్ రోడ్డు, సుభాష్ రోడ్డు, వీక్లీ మార్కెట్ రోడ్డు, వేణుగోపాల స్వామి రోడ్డు, పెద్ద బజార్ మీదుగా రైల్వే కమాన్ చేరుకుంటుంది. అక్కడి నుంచి బాలుర ఉన్నత పాఠశాల నిజాం సాగర్ చౌరసా వరకు యాత్ర సాగనుంది. టెక్రియాల్ సమీపంలోని అడ్లూర్ ఎల్లారెడ్డికి చెరువును నిమజ్జనానికి తరలించనున్నారు. జాతీయ రహదారి కొత్త బస్టాండ్ మీదుగా యాత్ర కొనసాగనుంది. డిగ్రీ కళాశాల ఎదురుగా జాతీయ రహదారి మీదుగా టెక్రియాల్ చౌరస్తా నుంచి అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వరకు శోభయాత్ర సాగనుంది. శోభయాత్రలో 450కి పైగా వినాయక విగ్రహాలు ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ముందుకు తరలనున్నాయి అన్నారు. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మున్సిపల్ యంత్రాంగం మరమ్మతులు చేసింది. ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో ఏఎస్పీ 3, డిఎస్పీలు 10 మంది, సిఐలు 20 మంది, ఎస్ఐలు, సివిల్ పోలీస్ 250 మంది, రిక్రూట్ పోలీస్ 80, ఎన్సీసీ సిబ్బంది హోంగార్డులు సేవలను వినియోగిస్తున్నారని, సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతి కదలికను నమోదు చేయనున్నారు తెలిపారు. కూడా వేయడం జరిగింది. అలాగే వాటర్ ప్రూఫ్ టెంట్లు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇవే కాకుండా ఇంతకుముందు మెర్జ్డ్ విలేజెస్లో మనము క్రేన్స్ పెట్టలేము. ఈసారి ఎవ్రీ మెర్జ్డ్ విలేజెస్లో కూడా క్రేన్ అవైలబుల్ పెట్టినాము. అందరికీ కూడా మరి ఎవరు ఫోన్ చేసినా కానీ అక్కడికి క్రేన్స్ని పంపించి వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా మన మున్సిపల్ సిబ్బంది కూడా వాళ్ళకి హెల్పింగ్ కోసము సిబ్బంది కూడా అక్కడ ఉంటున్నారు. అండ్ అలాగే ఏదైతే ఈ రూట్ మ్యాప్ ఉందో ఆ రూట్ మ్యాప్లో కూడా టోటల్గా లైటింగ్స్ కానీ, పాట్ హోల్స్, ఎక్కడెక్కడైతే గుంతలు, మొన్న ఫ్లడ్స్ వల్ల చాలా వరకు రోడ్స్ డ్యామేజ్ అయిన గుంతలు ఉంటే గుంతలన్నీ కూడా ఫిల్ చేయడం జరిగింది. కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి పోల్స్ ఏవైతే అడ్డున్నాయో ఆ పోల్స్ని కూడా దాదాపు ఒక 3 పోల్స్ షిఫ్టింగ్ చేయించడం జరిగింది. మధ్యలో చెట్లు కూడా డిస్టర్బెన్స్ ఉంటే ఆ స్టెమ్స్ని కూడా కొట్టించినాము. టోటల్ మనకి ఏదైతే రూట్ మ్యాప్ ఉందో అంతా కూడా క్లియర్ చేసినాము ఈ రోజు వరకు. ఇప్పటి వరకు అయితే మొత్తం ర్యాలీల ఎట్లయితే గణపతులు పోతుంటాయో అక్కడ కూడా ఇంతకుముందు హెల్త్ క్యాంప్స్ ఒక 2 ఉంటుండే అని చెప్తే మరి మొన్నటిదాకా మన పీస్ మీటింగ్లో మన మున్సిపల్లో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఆల్ డిపార్ట్మెంట్స్ అటెండ్ అయినారు. దాంతోపాటు హిందూ పరిషత్ వాళ్ళు కూడా మరి అందరు కూడా వచ్చి ప్రజలు మండపాలలో సంబంధించిన కొంతమంది ప్రజలు కూడా వచ్చినారు. జియో ఫైబర్ వాళ్ళు కూడా అటెండ్ అయినారు. అందరికీ కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళు చెప్పిన సలహాలు తీసుకొని మరి దాన్ని బట్టి మేము వెంటనే స్పందించి ఆ జియో వైర్స్ కూడా తీపియడం జరిగింది. ఏవైతే లూజ్ వైర్స్ ఉంటాయో అవి కూడా తీపియడం జరిగింది. హెల్త్ క్యాంప్స్ కూడా ఇంతకుముందు 2 ఉంటే ఈసారి 5 పెంచినారు. అంటే ఇంకొక 3 టోటల్ 5 హెల్త్ క్యాంప్స్ పెట్టినారు. ఆ హెల్త్ క్యాంప్స్ కూడా మన పురపాలక సంఘం నుంచి మరి అన్నీ కూడా టెంట్స్, చైర్స్, టేబుల్స్, అక్కడ ఒక మన సిబ్బంది అంటే జవాన్స్ని కూడా ఎవ్రీ క్యాంప్ దగ్గర ఒక జవాన్ని పెట్టడం జరిగింది. మరి ఈ యొక్క అరేంజ్మెంట్స్లల్లో మెయిన్గా ముఖ్యంగా మన విశ్వ హిందూ పరిషత్ స్టేజ్కి సంబంధించి గత 3 ఏళ్ల నుంచి కూడా మన పురపాలక సంఘం నుంచే మనం ఆధ్వర్యంలోనే మరి అంతా అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. ఈసారి కూడా పెద్ద ఎత్తున అరేంజ్మెంట్స్ మరి విశ్వ హిందూ పరిషత్ స్టేజ్కి అక్కడ ఉన్న సరౌండింగ్స్ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా లైటింగ్స్ విషయం వచ్చిన చైర్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అలాగే ఏవైతే మనకి స్టాల్స్ పెట్టి అక్కడ మన మొత్తం స్టాల్స్లో సేల్ చేసుకునే వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకు కూడా రోడ్ పైకి రాకుండా లోపలికే పెట్టుకొని కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా చెప్పినట్టే లైన్లోనే పెట్టుకొని మరి పబ్లిక్ ఇబ్బంది కలగకుండానే పెట్టినారు. పబ్లిక్ కూడా సహకరించినారు.
అలాగే ఈ యొక్క ఉత్సవాలలో కామారెడ్డి పురపాలక సంఘం కామారెడ్డి ఉత్సవాలు గణపతి ఉత్సవాలలో మనకి దాదాపుగా ఇప్పుడు పబ్లిక్కి కూడా ఎవరైతే శానిటేషన్ లేబర్ 500 మంది డిపార్ట్మెంట్ వైజ్గా వర్క్ చేసే వాళ్ళకి కూడా మనం ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా చేసినాము. దీని యొక్క ఎస్టిమేషన్ చూసుకుంటే మనకి ఇప్పుడైతే 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇవన్నీ కూడా మరి పురపాలక సంఘం కామారెడ్డి వాళ్ళు అరేంజ్ చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ ఈరోజే మనము వాట్సాప్స్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వైజ్గా కాంటాక్ట్ నెంబర్స్ పంపిస్తున్నాము, హెల్ప్ లైన్ నెంబర్స్ పంపిస్తున్నాము. డిపార్ట్మెంట్ వైజ్గా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఆ డిపార్ట్మెంట్ వైజ్గా కాల్ చేయండి, వెంటనే స్పందిస్తాము. ఒకవేళ ఏ డిపార్ట్మెంట్ కూడా రిసీవ్ చేసుకోకపోతే 100% మాకు కాల్ చేయండి, మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, మీకు ఇబ్బంది కలిగితే చెప్పండి, కావాలంటే మన కలెక్టర్ సార్ కూడా మనం మాట్లాడి మేజర్ ఇబ్బంది ఏదైనా ఉన్నా కానీ చెప్పండి, వెంటనే స్పందిస్తామని తెలియజేస్తూ, మరి ఈ యొక్క గణపతి ఉత్సవాలలో మేము ఏవైతే ప్లాన్ చేసుకున్న ఉత్సవాల ఐడియాలు కూడా మా ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సార్ సలహాలు సూచనల మేరకు మరి అన్నీ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈసారి చాలా పెద్ద ఎత్తున మరి పురపాలక సంఘం నుంచి అరేంజ్మెంట్స్ చేసినాము. మరి అన్నీ కూడా మరి ఈ అరేంజ్మెంట్స్ చాలా ఇప్పటివరకు రిపోర్ట్ వచ్చింది ఏంటంటే టేక్రియాల్లో గతంలో ఎప్పుడు కూడా ఇంత చక్కగా ప్రోగ్రామ్ పెట్టలేదు, ఇంత పెద్ద ఎత్తున అరేంజ్మెంట్ చేయలేదు, ఈసారి చేసినామని ప్రజల దగ్గర నుంచి కూడా రివ్యూస్ వస్తున్నాయి. అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజలందరూ కూడా మరి మాకు సహకరించాలని చెప్పి తెలియజేస్తూ, ఎవ్వరు కూడా నిమజ్జనం దగ్గర మరి ఇబ్బంది పడకుండానే మేము కూడా అందుబాటులో ఉంటాము. ఎవ్వరు కూడా మరి ఎట్లయితే మీకు టోకన్ ఇచ్చినారో ఆ టోకన్ వైజ్గానే వెళ్ళాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి నిమజ్జనాన్ని మనం సక్సెస్ఫుల్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.